హాయ్ గైస్, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే అసలు ఈ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? మన మైండ్ అనేది ఎలా అయితే న్యూరల్ నెట్వర్క్ మీద బేస్ వర్క్ అవుతుందో, అంటే మనం ఏదైనా డెసిజన్ తీసుకునేటప్పుడు ఏ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతున్నాయి, అది ఎలా యాక్టివేట్ అవుతున్నాయి అనేది దీని అంతా బేస్ చేసుకునేసి మనం కానీ మిషన్స్ లో ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ని స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి అది కూడా మనలాగే డెసిజన్ కానీ తీసుకోగలిగితే, అంటే కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకునేసి డెసిజన్ తీసుకోగలిగితే దాన్ని మనం డీప్ లెర్నింగ్ అంటాం అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ వీడియోలో ఈ మిషన్ లెర్నింగ్ లో మేజర్ గా 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ విజన్, అదే విధంగా సెకండ్ వచ్చేసి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ వీడియోలో మేజర్ గా మనం ఫస్ట్ దాని గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అదే ఈ కంప్యూటర్ విజన్ అనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. కంప్యూటర్ విజన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది అంటే మీరు టక్ అనేసి ఇది ఒక బుక్ అనేసి చెప్తారు. అది ఎలా చెప్పగలిగారు? మీరు ఎప్పుడైతే మీ కళ్ళతో ఈ ఆబ్జెక్ట్ ని చూసారో అది ఆటోమేటిక్ గా మీ కళ్ళు అనే సిగ్నల్స్ అనేది మీ మైండ్ అనేది పంపించేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ మైండ్ అనేది ఆన్సర్ ఇచ్చేస్తుంది. మీరు చెప్పారు, ఓకేనా? ఇదే విధంగా మనం మిషన్స్ కానీ డీప్ లెర్నింగ్ యూజ్ చేసి, అంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ కానీ ఆ మోడల్ కానీ ట్రైన్ చేస్తే దాన్ని మనం ఈ కంప్యూటర్ విజన్ అంటాం. దానికి మించి ఏం లేదు.